మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వెళ్తా ఉంటే కూడా ఎప్పుడు ఏమైనా జరిగేది తెలీదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో తొందరపాటులో ఆటో వాళ్ళను అంటే చూసి భయాందోళనకు గురి అవ్వడం కానీ అట్లాంటి కొంచెం ఏమన్నా క్రైమ్ లో ఏమన్నా ఆటోస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది మనకి ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ వస్తే సేఫ్ జోన్ అనేది లేదు కాబట్టి కంఫర్ట్ గా లేము కాబట్టి సింగిల్ విమెన్ కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కొంచెం క్రైమ్ జరిగే స్కోప్ ఉంటుంది కాబట్టి ట్రేస్ మై లొకేషన్ అనేది పెట్టుకుంటే సేఫ్గా ఉంటారని మా రిక్వెస్ట్. లొకేషన్ ఎక్కడ లొకేషన్ ఉన్నా కూడా మనము షేర్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా కమిషనరేట్ పరిధిలో సిపి డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ గారు మీ భద్రతే మా బాధ్యత అంటూ అభయ యాప్ను ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ పర్యవేక్షణ ఎలా ఉంది, ఆటో కార్మికులకు ఎలా అవగాహన వచ్చిందో దానికి పూర్తి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అభయ యాప్ మొన్న గ్రాండ్ గా సిపి మేడం ప్రారంభించింది కదా, అది ఎలా పనిచేస్తుందో చెప్పండి. అయితే మొన్న రీసెంట్ గా సిపి మేడం మాకు అభ్యాస అని ఒకటి సింబల్ ఇచ్చిందండి. ఇది అది ఇప్పుడు మహిళలకు కానీ ప్రజలకు కానీ బాగా ఉపయోగపడుతుంది. మాకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా మా బండి ఎత్తుక వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ అది స్కాన్ చేస్తే క్యామ్ ద్వారా మా బండి మాకు దొరకగలుగుతుంది. ఎవరైనా ప్రజలు ఇంకేమైనా మర్చిపోయినా కానీ ఎలాంటిదే జరిగినా కానీ మా స్కాన్ చేస్తే మా బండిలో ఉంటే మేము ఇవ్వడం జరుగుతుంది. మళ్ళొకటి ఎక్కించుకొని ఇక్కడో అక్కడో పోతే దాన్ని స్కాన్ చేసి కూడా సిపి మేడం దగ్గరికి పంపించగలుగుతారు. దాని ద్వారా ఎలాంటి డ్రంకింగ్ డ్రైవ్ చేసినా ఎలాంటి తప్పులు చేసినా దాని ద్వారా మేము ఈజీగా దొరికిపోగలుగుతాము. దాన్ని స్కాన్ చేసి మేడం దగ్గర ఒకటి, ట్రాఫిక్ పిఎస్సిఐ దగ్గర ఒకటి మాత్రం ఉంటుంది. దాని యాప్ ద్వారా ఇమీడియట్ గా పట్టుకోవచ్చు. ఇప్పుడు పనిచేస్తున్నా దాదాపు ఇది ప్రారంభించి కూడా దాదాపుగా వారానికి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు స్కాన్ చేశారా, ఇది పనిచేస్తుందా? మేము మా పర్టికల్ గా మేము స్కాన్ చేసాము. మాకు మరి పనిచేస్తుందా లేదంటే మాకైతే పనిచేస్తుంది. మేము ఆటో డ్రైవర్ కలిసి చూసుకున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకొని పనిచేస్తుందా లేదని చూస్తున్నాము. చెప్పండి అన్న, యాప్ ఎలా పనిచేస్తుంది, మీకు ఎలా ఉపయోగకరంగా ఉందో చెప్పండి. ఈ అభయ యాప్ ద్వారా ఆటోలు దొంగలించబడినా కానీ తొందరగా దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్యాసింజర్ కి ఇట్లా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లా మరి ఎవరైనా దొంగలు ఎత్తుకపోయినా, ఫోన్లు మర్చిపోయినా, ఏదైనాకైనా ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీకు ఎప్పుడైనా అంటే కొందరు ఆగతాయిలో ఉంటారు, అన్ని రంగాల్లో ఉంటారు. ఆగతాయిలు మీరు జర్నీ చేసినప్పుడు వాళ్ళ గమ్యాన్ని చేరిన తర్వాత మీకు డబ్బులు ఇచ్చే టైంలో కొంత లొల్లులే అవకాశాలు ఉన్నాయా? మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అయింది, ఇంతకుముందు అయింది. అది దీనికి ఇట్లా బాగా ఉపయోగపడుతుంది. ఆ లొల్లులు అయినప్పుడు పైసలు ఇవ్వకుండా పోతారు. ఈ స్కానర్ వల్ల ఇట్లా దానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా మీకు రక్షణగా ఉంటుందని అయితే భరోసాగా ఉన్నారా? ఉన్నాం, రక్షణగా ఉంటుంది ఖచ్చితంగా. చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది? మాకు ఇప్పుడైతే అభయ యాప్ గురించి బాగానే ఉంది. మీరు చూస్తున్నటువంటి అభయ యాప్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపించే అభయ యాప్, దాని ద్వారా మాకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వేరే వాళ్ళు ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు ఒక మాట ఉంటుంది, దిగేటప్పుడు ఒక మాట ఉంటుంది. మేము ఇంతనే మాట్లాడినాం, 500 మాట్లాడినాం, 200 మాట్లాడినాం, ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటి అంటే మాకు కొంచెం క్యూఆర్ కోడ్ ఉండుట్లో కూడా మాకు కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే ఏదైనా లగేజ్ బ్యాగ్స్ మర్చిపోయినా కానీ మీ ఆటోలోనే మర్చిపోయినామని చెప్పేసి వాళ్ళు అంటారు, మేమేమో మర్చిపోలేదని చెప్పేసి మేము అంటాం. ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది స్కాన్ చేసినప్పుడు అది ఏ ఆటోలో ఎక్కిందో మాకు కూడా కొంచెం బాగా పనిచేస్తుంది. ఇంకొకటి పోలీస్ కమిషనరేట్ మన సిపి మేడం ఉన్నారు కదా, ఆమెకు మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి వీళ్ళందరూ మాకు కొంచెం హెల్ప్ బాగానే చేసిరు. ఇప్పటికైతే సహాయం బాగానే చేసిరు. ఈ యాప్ వేయడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అదే ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల విలేజ్లలో లేకుండా ఇప్పుడు మన హైదరాబాద్ లాగా ఇప్పుడు ఇక్కడ కూడా సిద్దిపేట చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీకు కొన్ని సమస్యల మీద అంటే ప్రభుత్వం తరఫున కూడా మొన్న సిపి మేడం గారు అయితే ఇన్సూరెన్స్ చేయించుకున్నామని చెప్పింది. ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా నిజంగానే? ఇన్సూరెన్స్ చేయించారు. మాకు బండికి మనిషికి కూడా డ్రైవర్ కూడా ఇన్సూరెన్స్ అయింది.
బాగానే ఉంది ఇది. అంటే సిపి మేడం ఆధ్వర్యంలోనా ప్రభుత్వం తరఫున ఇది ఎట్లా చేశారు అసలు? సిపి వేయడం ఆధ్వర్యంలో చేసారు. అంటే ఇన్సూరెన్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పండి పూర్తిగా. మాకు ఇన్సూరెన్స్ ఏదన్నా అయితే మాకు డ్రైవింగ్ లో కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇన్సూరెన్స్ అయితే మాకు చేయించి ఇచ్చారు. ఇక్కడ స్థానిక మహిళలు ఉన్నారు, అభయ యాప్ గురించి మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, రీసెంట్ గా అభయ యాప్ అయితే ప్రారంభించింది ప్రభుత్వం, కమిషనర్. మీకు ఎలా అనిపిస్తుంది, దీని మీద ఏం అవగాహన ఉంది చెప్పండి. అభయ యాప్ అనేది ఇది అందరికి కావాల్సిందే. ఎందుకనంటే ఇది మహిళలు ఇప్పుడు అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ యాప్ ద్వారా అందరికి సేఫ్నెస్ లో ఉంటది. సో అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ అభయ యాప్ అనేది ముందుకు తీసుకురావడం సిపి మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ లొకేషన్ ఉన్నా కూడా మనము షేర్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా ఉంది. సో లేడీస్ కి అయితే చాలా పాసిబుల్, మంచి అవకాశం ఇది. ఫోన్లు గానీ విలువైన వస్తువులు గానీ ఆటోలో మర్చిపోవడం గానీ, అంటే అకస్మాత్తుగా తొందరపాటులో ఆటో వాళ్ళను అంటే చూసి భయాందోళనకు గురి అవ్వడం గానీ, అట్లాంటి కొంచెం ఆటో వాళ్ళు గానీ ఇప్పుడు ఎక్కడున్నా కూడా కొంచెం సేఫ్ జోన్ అనేది లేదు కాబట్టి, కంఫర్ట్ గా లేము కాబట్టి, ఇది మన ఏదైనా వస్తువులు మర్చిపోయినా కూడా ఈ యాప్ ద్వారా మనము తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సిపి మేడం గారు మనకు ఆధ్వర్యంలో ఇది ఉంది. అభయ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది గర్ల్స్ కి. ఎందుకంటే ఇక్కడికన్నా వెళ్తా ఉంటే కూడా ఎప్పుడు ఏమైనా జరిగేది తెలీదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో ఇది ఎస్పీ మేడం మనకి యాప్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. దీని వల్ల చాలా రక్షణ కల్పిస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఓన్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పెట్టుకుంటే వాళ్ళ ఫోన్ లో ఏ ఆటోలోనైతే వీళ్ళు ట్రావెల్ చేసిండ్రో, తర్వాత మనం ఆటోని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళ ప్రాపర్టీ ఏమన్నా పోతే బై మిస్టేక్ మర్చిపోయినా కానీ ఇమీడియట్ గా రికవర్ చేయడానికి జరుగుతుంది. జనరల్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ప్యాసింజర్స్ ఏ ఆటోలో ట్రావెల్ చేసిన అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేయలేక చాలా మంది ఆటో వాళ్ళని ఆ టైంలో క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకు డైరెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఆటో వస్తుంది కాబట్టి ఆటో డ్రైవర్స్ కి కూడా దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకుండా డైరెక్ట్ గా ఏ ఆటోలో అయితే వీళ్ళు ట్రావెల్ చేసిండ్రో దాన్ని జీరో ఇన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏమన్నా క్రైమ్ లో ఏమన్నా ఆటోస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది మనకి ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ వస్తే దాన్ని ఇమీడియట్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనము ఏ ఆటో అయితే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిందో దాన్ని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా మనం చూస్తున్నాము సింగిల్ విమెన్ కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కొంచెం క్రైమ్ జరిగే స్కోప్ ఉంటది కాబట్టి అట్లాంటి వల్నరబుల్ పీపుల్ దీన్ని ఈ అప్లికేషన్ ని బాగా యూజ్ చేసుకోవాలని వాళ్ళు ఆటో ఎక్కిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ట్రేస్ మై లొకేషన్ అనేది పెట్టుకుంటే సేఫ్ గా ఉంటారని మా రిక్వెస్ట్. విన్నారు కదా, అభయ యాప్ నిజంగా ఒక రక్షణ కవచంలో పనిచేస్తుందని కూడా ప్రజలు కొంత అవగాహన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆటో కార్మికులే గాని ఇక్కడ మహిళలు కూడా వాళ్ళ మాటలు వింటే కూడా అర్థమైంది. కాబట్టి ఈ యొక్క చక్కటి ప్రోగ్రామ్ కూడా ప్రజలు కూడా పూర్తి అవగాహన తెచ్చుకొని ఈ యొక్క అభయ యాప్ ను ఉపయోగించుకుంటే వాళ్ళ మాన ప్రాణ రక్షణ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట. ఇప్పుడు అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వెళ్తా ఉంటే కూడా ఎప్పుడు ఏమైనా జరిగేది తెలీదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో. తొందరపాటులో ఆటో వాళ్ళను అంటే చూసి భయాందోళనకు గురి అవ్వడం కానీ, అట్లాంటి కొంచెం ఏమన్నా క్రైమ్ లో ఏమన్నా ఆటోస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది మనకి ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ వస్తే సేఫ్ జోన్ అనేది లేదు కాబట్టి, కంఫర్ట్ గా లేము కాబట్టి, సింగిల్ విమెన్ కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కొంచెం క్రైమ్ జరిగే స్కోప్ ఉంటుంది కాబట్టి ట్రేస్ మై లొకేషన్ అనేది పెట్టుకుంటే సేఫ్ గా ఉంటారని మా రిక్వెస్ట్. ఎక్కడ లొకేషన్ ఉన్నా కూడా మనము షేర్ చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా ఉంది.